జ్యోతిష్ శాస్త్రంలో చెట్లు మొక్కలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని చెట్లు మొక్కలు చాలా ముఖ్యమైనవి. జాతకంలో గ్రహాలు నక్షత్రాల దుష్ప్రభావాలను తొలగిస్తాయి. ఈ మొక్కల్లో జమ్మి చెట్టు ఒకటి. నవరాత్రుల్లో దుర్గాదేవికి ఎర్రటి పూలతో ఉన్న జమ్మి ఆకుల్ని సమర్పించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. ఇలా పూజ చేయడం వల్ల సంతోషం, శాంతి కలుగుతాయి. నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గాదేవికి ఎర్రని మందారం పూలతో పూజ చేయాలి. వివిధ పురాణాలు, శాస్త్రాల్లో ఎరుపు మందారం పువ్వులతో అమ్మవారికి పూజ చేయడం గురించి కూడా వివరించారు. జమ్మి పువ్వులు, ఆకులు కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారికి ఇష్టమైన జమ్మి పూలు, మందారం పూలు సమర్పిస్తే అనుగ్రహం కలుగుతుంది, సుఖశాంతులు కలుగుతాయి, కష్టాల నుంచి బయటపడచ్చు. జమ్మి ఆకులకు సంబంధించి ఒక పురాణం ఉంది. దసరా రోజున దశరథ మహారాజు జమ్మి చెట్టు నుంచి బంగారు నాణాలను అందుకున్నాడు. అందుకని అప్పటి నుంచి కూడా దసరా రోజున శమీ వృక్షాన్ని పూజించే సంప్రదాయం ఉంది. అలాగే పాండవుల మధ్యముడు అర్జునుడు జమ్మి చెట్టు మీద నుంచి ధనస్సును దసరా రోజు తీసుకున్నాడని అంటారు. దసరా ఉత్సవాల ముగింపులో 10వ రోజైన దసరా నాడు శమీ వృక్షాన్ని పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. ఈ మొక్కను ఇంట్లో ఎక్కడ పాతి పెట్టాలి అనే విషయానికొస్తే ఇంటి ఆవరణలో నాటడం చాలా మంచిది. తూర్పు దిక్కున జమ్మి చెట్టును ఉంచి నిత్యం పూజ చేసి దీపం వెలిగిస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఇంట్లో జమ్మి చెట్టు ఉండడం వల్ల శని దోషం తొలగిపోతుంది. జమ్మి ఆకుల్ని ఇంట్లో పూజ గదిలో పెట్టడం వల్ల తంత్ర మంత్ర ప్రతికూల శక్తి ప్రభావాలు ఉండవు.